వైట్ హౌస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి ఊహించని మైండ్ బ్లోయింగ్ షాక్ తగిలింది. దెబ్బ మీద దెబ్బ అంటే ఎలా ఉంటుందో ట్రంప్ కి ఇప్పుడు బాగా అర్థమైంది. ఇది మామూలు డిజాస్టర్ కాదు. యుఎస్ ప్రెసిడెంట్ దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో పడిన ఒక బిగ్గెస్ట్ లీగల్ బ్లో. ఒక రకంగా చెప్పాలి అంటే ట్రంప్ కాళ్ల కింద భూమి కంపించిపోయేలా అమెరికా న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఇకపై జన్మలో ఆ మాట ఎత్తడానికి కూడా భయపడేలా, వణుకు పుట్టేలా ఒక సంచలన తీర్పును వెలువరించింది బోస్టన్ ఫెడరల్ కోర్టు. అసలు ఆ వివాదాస్పద నిర్ణయం ఏంటంటే H-1B వీసా హోల్డర్స్ పై ఆయన వేసిన ప్లాన్ ఎలా రివర్స్ అయింది, కోర్టు ఇచ్చిన ఆ సంచలన జడ్జిమెంట్ ఏంటో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక అన్ప్రెడిక్టబుల్ లీడర్. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ దేశం మీద ఎలాంటి ఆంక్షలు విధిస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. అమెరికాలో ఏక చక్రాధిపత్యంగా తన మాటే శాసనమనే రీతిలో వ్యవహరిస్తున్న ట్రంప్ కి అక్కడ ఉన్న చట్టాలు, కోర్టులు ఒక స్ట్రాంగ్ బ్రేక్ వేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ ని, ముఖ్యంగా భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కలల సౌధమైన H-1B వీసాను టార్గెట్ చేస్తూ ట్రంప్ ఆడిన ఒక మైండ్ గేమ్ ఇప్పుడు ఆయనకే రివర్స్ అయింది. నిజానికి ట్రంప్ తన పరిపాలన లోపాలను, దేశ ఆర్థిక వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని కవర్ చేయడానికి ఎప్పుడూ రకరకాల పొలిటికల్ స్టంట్స్, విన్యాసాలకు పాల్పడుతూ ఉంటారు. అందులో భాగంగానే ప్రపంచ దేశాల మీద అనవసరమైన టారిఫ్స్ అంటే సుంకాలు విధించడం, గ్లోబల్ మార్కెట్లో లేనిపోని కఠినమైన షరతులు పెట్టడం, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం లాంటి ఎన్నో అనాలోచిత చర్యలకు ఆయన తెరతీశారు. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే, ట్రంప్ రీసెంట్ గా తీసుకున్న ఒక మోస్ట్ డేంజరస్ డెసిషన్ అమెరికా కంపెనీలకి కోలుకోలేని పెద్ద ఇబ్బందికరంగా మారింది. అమెరికా యువతకి లోకల్ గా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక డొమెస్టిక్ ఎజెండాను మైండ్ లో పెట్టుకుని అమెరికన్ కంపెనీలపై ట్రంప్ ఒక స్పెషల్ ఫీజ్ బాంబ్ పేల్చారు. స్పెషల్ స్కిల్స్, టాలెంట్ ఉన్న విదేశీ ప్రొఫెషనల్స్ ని ఉద్యోగాల్లోకి నియమించుకునే ఏ యాజమాన్యమైనా సరే ఒక్కొక్కరికి ఏకంగా $1,00,000 స్పెషల్ రుసుము చెల్లించాలని ట్రంప్ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఒక ఉద్యోగికి దాదాపుగా 85 లక్షల రూపాయలకి పైగా కేవలం ఫీజు రూపంలోనే అమెరికా ప్రభుత్వానికి కట్టాలి అనేది ఈ రూల్ యొక్క సారాంశం. విదేశీ ఉద్యోగులు అమెరికాకు రాకుండా అడ్డుకోవడానికి, అక్కడ కంపెనీలను భయపెట్టడానికి ట్రంప్ తెచ్చిన ఈ ఐడియాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ $1,00,000 ఫీజు అనేది ఒక రకమైన పనికిమాలిన పాలసీ అని, ఇది ఐటీ ఇండస్ట్రీని కంప్లీట్ గా కొలాప్స్ చేస్తుందని లీగల్ ఎక్స్పర్ట్స్ అప్పట్లోనే హెచ్చరించారు. ట్రంప్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని అమెరికా పార్లమెంట్ అయినా యుఎస్ కాంగ్రెస్ కూడా అప్రూవ్ చేయలేదు. అయినప్పటికీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొండిగా ముందుకు వెళ్లడంతో ఈ వ్యవహారం కాస్త కోర్టు మెట్లెక్కింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన బోస్టన్ ఫెడరల్ కోర్టు ఇది ఎంత మాత్రం అంగీకారయోగ్యం కాదని, ఇదొక చట్ట విరుద్ధమైన పన్ను అని తీవ్రంగా పరిగణించింది. అసలు విదేశాల నుండి వచ్చే హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కు H-1B వీసాలు ఇవ్వడానికి ఈ రేంజ్ లో $1,00,000 భారీ ఫీజు వసూలు చేయడం ఏమిటని కోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ తీరుపై మండిపడింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లియో సోరికిన్ చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ నిచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ వివాదాస్పద పాలసీని తెరపైకి తెచ్చినప్పుడు పెద్ద అలజడే సృష్టించింది. విదేశాలలో ఉంటూ అమెరికా టెంపరరీ వర్క్ వీసా అయిన H-1Bకి సెలెక్ట్ అయిన వారు ఈ భారీ ఫీజు కట్టాలనే రూల్ ని అమెరికాలోని దాదాపుగా 20 రాష్ట్రాల అటర్నీ జనరల్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది అమెరికా ప్రగతిని దెబ్బతీస్తుందని, లోకల్ గా ఉన్న ఇండస్ట్రీకి నష్టం చేకూరుస్తుందని వాదిస్తూ బోస్టన్ కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ పై ఇన్ డెప్త్ గా విచారణ జరిపిన జడ్జి లియో సోరోకిన్ ట్రంప్ ప్రభుత్వ అటర్నీలను గట్టిగా నిలదీశారు. అసలు ఒక ఎంప్లాయీకి $1,00,000 ఫీజు వసూలు చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. జడ్జి తన జడ్జిమెంట్ కాపీలో కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే దానికి $1,00,000 పెనాల్టీ వేయడానికి మీరెవరు? అసలు అలాంటి ఒక యాంటీ బిజినెస్ పాలసీని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా మీరు సొంతంగా ఎలా డిజైన్ చేస్తారు? అమెరికా అధ్యక్షుడు అయినంత మాత్రాన రాజ్యాంగాన్ని, చట్టాలను దాటి ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అంటూ కోర్టు చాలా స్పష్టంగా, ఘాటుగా వ్యాఖ్యానించింది. లీగల్ బ్యాటిల్లో అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన అటర్నీ జనరల్స్ తన కంప్లైంట్ లో ఒక కీలకమైన పాయింట్ ని హైలైట్ చేశారు. అమెరికాలోని పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్ వంటి పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ లో వరల్డ్ క్లాస్ టాలెంట్ ఉన్న ప్రొఫెషనల్స్ అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి చోట్ల సిబ్బందిని నియమించుకోవడానికి తమ ఆర్థిక సామర్థ్యానికి మించి ఒక్కో వ్యక్తికి $1,00,000 చొప్పున రుసుము చెల్లించాలంటే
ప్రభుత్వ రంగానికి అది చాలా పెద్ద భారమవుతుందని, దీనివల్ల అమెరికాలోనే హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ దెబ్బతింటాయని వారు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యాలిడ్ పాయింట్ ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ట్రంప్ అనాలోచిత నిర్ణయం వల్ల అమెరికా స్వయంగా నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించి ట్రంప్ ప్రభుత్వానికి గట్టి మొట్టికాయలే వేసింది. ఈ సంచలన తీర్పుతో H-1B వీసాపై ఆధారపడి అమెరికాలో సెటిల్ అవ్వాలని చూస్తున్న లక్షలాది మంది గ్లోబల్ ప్రొఫెషనల్స్ కు, ముఖ్యంగా ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ కి, అమెరికన్ కంపెనీలకు ఒక బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పుకోవాలి. గ్లోబల్ మార్కెట్లో అమెరికాను టారిఫ్ లో ఉంచేది విదేశీ మేధావులే అని, వారిపై ఇలాంటి కఠినమైన రూల్స్ పెడితే కంపెనీలు అమెరికాను వదిలేసి వేరే దేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ బిజినెస్ అనలిటిస్టులు హెచ్చరిస్తున్నారు. కోర్టు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ దెబ్బకు ఇక జన్మలో $1,00,000 రుసుము వసూలు చేయాలనే ఆలోచన గాని, H-1B వీసా ప్రక్రియను కంప్లీట్ గా బ్లాక్ చేయాలనే ఐడియా ట్రంప్ మైండ్ లోకి రాదని, ఆయన దాన్ని మళ్లీ రీటచ్ చేసే సాహసం కూడా చేయలేరని పొలిటికల్ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. ఏది ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి కోర్టు రూపంలో ఎదురైన ఈ పరాభవం ఆయన ఇమిగ్రేషన్ పాలసీలకు పడిన ఒక బిగ్గెస్ట్ బ్రేక్ అనే చెప్పవచ్చు. వన్ సైడెడ్ గా డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తే డెమోక్రసీలో న్యాయస్థానాలు ఎలా బుద్ధి చెబుతాయో ఈ ఇన్స్టెన్స్ మరొకసారి ప్రూవ్ చేసింది. మరి కోర్టు ఇచ్చిన ఈ షాకింగ్ తీర్పుపై వైట్ హౌస్ ఏ విధంగా స్పందిస్తుంది? ట్రంప్ దీనిపై హైకోర్టుకి అప్పీల్ కి వెళ్తారా, లేదా ఈ చారిత్రాత్మక తీర్పును అంగీకరిస్తారా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను కలిగిస్తోంది.